ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన్ని కేవలం ఒక రాజకీయ నాయకుడుగా చూడలేం. ఆయన కోట్లాది మంది అణగారిన ప్రజల ఆశాజ్యోతి. సామాజిక న్యాయం కోసం తన జీవితాంతం పోరాడిన ఒక మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్. ఒక్కసారి ఆలోచించండి. అర్ధశతాబ్దం పాటు అంటే 50 ఏళ్లకు పైగా పార్లమెంటు సభ్యుడిగా ఉండటమంటే మామూలు విషయం కాదు. అది ప్రజలు ఆయనపై ఉంచిన అచంచల విశ్వాసానికి నిదర్శనం. ఇంతకీ ఆ నాయకుడు ఎవరంటారు? అవును, ఆయనే జగ్జీవన్ రామ్. దేశ ప్రజలందరూ ఆయన్ను ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా బాబూజీ అని పిలుచుకునేవారు. ఆ పిలుపులోనే ప్రజలతో ఆయనకున్న అనుబంధం ఎంత బలమైనదో మనకు అర్థమవుతుంది. ఆయన జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక సామాజిక న్యాయ యోధుడు. అంటే ఏంటి? సమాజంలో అణచివేతకు గురైన వర్గాల హక్కుల కోసం, వాళ్లక్కూడా అందరితో పాటు సమానత్వం దక్కాలని తన జీవితాంతం పోరాడిన గొప్ప యోధుడు. ఇక ఆయన ప్రస్థానం మొదలైన రోజుల్లోకి వెళ్తే అక్కడ మనకొక ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. ఆయన ఒకేసారి 2 పెద్ద పోరాటాలు చేశారు. ఒకటి మన దేశానికి స్వాతంత్రం కోసం, రెండోది దేశంలోని అణగారిన ప్రజల విముక్తి కోసం. చూడండి, 1935లోనే అంటే స్వాతంత్ర్యానికి చాలా ఏళ్ల ముందే దళితుల హక్కుల కోసం ఒక సంస్థను స్థాపించారు. అదే సమయంలో 1942లో దేశమంతా హోరెత్తిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. అంటే సామాజిక సంస్కరణ, దేశ స్వాతంత్ర్యం ఈ రెండూ ఆయనకు 2 కళ్లలాంటివి. సరే, స్వాతంత్రం వచ్చేసింది. ఇక ఆ తర్వాత బాబూజీ పాత్ర మరింత కీలకమైంది. అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్న మన నవభారత నిర్మాణంలో ఆయన ఒక ముఖ్యమైన శిల్పిగా మారారు. స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మంత్రివర్గంలో ఆయనకు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఇది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న సమయంలో కార్మికుల సంక్షేమం ఎంతో ముఖ్యం. కార్మిక మంత్రిగా ఆయన దేశంలోని కోట్లాది మంది కార్మికుల హక్కులకు ఒక చట్టబద్ధమైన రక్షణ కవచం ఏర్పాటు చేశారు. పని గంటలు, కనీస వేతనాలు, ఫ్యాక్టరీలలో భద్రత ఇలాంటి ఎన్నో విషయాలపై ఆయన తెచ్చిన సంస్కరణలు ఇప్పటికీ మన కార్మిక చట్టాలకు పునాదిగా నిలిచాయి. కార్మిక రంగం తర్వాత దేశం ముందున్న మరో అతిపెద్ద సవాల్ను స్వీకరించారు. అదే వ్యవసాయం. కోట్లాది మంది ప్రజల కడుపు నింపాల్సిన బృహత్తర బాధ్యత అది. ఒకప్పుడు మన దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఉండేది. అటువంటి క్లిష్ట సమయంలో వ్యవసాయ మంత్రిగా ఆయన హరిత విప్లవానికి నాయకత్వం వహించారు. దాని ఫలితంగా ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడే స్థితి నుంచి మన కాళ్లపై మనం నిలబడి ఆహారాన్ని ఉత్పత్తి చేసే దేశంగా భారతదేశం మారింది. దేశం లోపల సమస్యలను పరిష్కరించడమే కాదు, దేశ భద్రత విషయంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. అత్యంత క్లిష్టమైన సమయంలో రక్షణ శాఖ మంత్రిగా దేశాన్ని ముందుండి నడిపించారు. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధం మన దేశ చరిత్రలో ఒక మైలురాయి. ఆ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా బాబూజీ అందించిన నాయకత్వం అద్భుతం. ఆయన వ్యూహాల వల్లే మన సైన్యం ఒక చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఉన్నత పదవులు చేపట్టారు. ఆ ప్రస్థానంలో శిఖరాగ్రం లాంటిది ఉప ప్రధానమంత్రి పదవి. 1977 నుంచి 79 వరకు ఉప ప్రధానమంత్రిగా సేవలు అందించారు. ఇది కేవలం ఒక పదవి కాదు, దశాబ్దాలుగా దేశానికి ఆయన చేసిన సేవకు, ఆయన అనుభవానికి దక్కిన ఒక గొప్ప గౌరవం. సరే, ఇన్ని పదవులు, ఇన్ని విజయాలు, మరి బాబూజీ మన తరానికి, రాబోయే తరాలకు మిగిల్చిన వారసత్వమేంటి? ఒక్కసారి చూద్దాం. 50 ఏళ్లకు పైగా పార్లమెంటు సభ్యుడిగా ఉండటం. ఇది ఆయన ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. ప్రజలు ఆయనను ఎంతగా విశ్వసించారో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. ఆయన వారసత్వాన్ని మనం 2 ముఖ్యమైన భాగాలుగా చూడొచ్చు. ఒకటి, ఆయన ఒక గొప్ప సామాజిక సంస్కర్త. దళితుల హక్కుల కోసం చివరి వరకు పోరాడారు. ఇక రెండోవది, ఆయనొక గొప్ప దేశ నిర్మాత. వ్యవసాయ, కార్మిక రంగాల్లో దేశాన్ని బలోపేతం చేశారు. నిజంగా అధికారం అనేది సేవ చేయడానికే కాని అనుభవించడానికి కాదని తన జీవితం ద్వారా నిరూపించారు బాబూజీ. ఆయన జీవితం మన అందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. ఇంతకీ ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠమేంటంటారు? సరే, ఇప్పటివరకు మనం బాబూజీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడొక చిన్న క్విజ్ ద్వారా వాటన్నింటినీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామా? రెడీనా? మొదటి ప్రశ్న చాలా సింపుల్.
దేశ ప్రజలందరూ బాబూ జగ్జీవన్ రామ్ గారిని ఏమని ప్రేమగా పిలుచుకునేవారు? ఇక రెండవ ప్రశ్న. మన దేశ చరిత్రలో ఒక కీలకమైన యుద్ధం జరిగినప్పుడు ఆయన రక్షణ మంత్రిగా ఉన్నారు. ఇంతకీ ఆ యుద్ధమేది? రైట్, చివరి ప్రశ్న. భారతదేశ ఆహార భద్రతకు పునాది వేసిన ఒక గొప్ప వ్యవసాయ విప్లవానికి ఆయన నాయకత్వం వహించారు. ఆ ఉద్యమం పేరేంటి? ఆలోచించి చెప్పండి.